హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తున్నానండి. ఇవాల్టి వీడియోలో అయితే గన నేను కాళ్ళు గొలుసులనేది క్లీన్ చేస్తున్నానండి. చానా నల్లగా అయిపోయిండే. ఈజీగా నేనైతే క్లీన్ చేసేసినాను. సో, నేనెలా క్లీన్ చేసినానంటే సిల్వర్ డిప్పమ్ లిక్విడ్ ఉంది కదా! దాంతో అయితే క్లీన్ చేసినానండి. సో, మనం ఓన్లీ సిల్వర్ ఐటెమ్సే క్లీన్ చేయవచ్చు కాబట్టి సో, కాళ్ళు గొలుసులు కూడా క్లీన్ చేసినానండి. బాగా క్లీన్ అయిపోయినాయి. సో, ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే గన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్. మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో, ఈ సిల్వర్ డిప్పమ్ లిక్విడ్ వచ్చేసి నేను 2 నెలలు వెళ్ళిపోయానండి తీసుకొని. సో, నేను సిల్వర్ ఐటెమ్, పూజ ఐటెమ్ అయితే అన్నీ కూడా క్లీన్ చేసినాను. ఇంగా లిక్విడ్ అయితే ఉండది. మనం మళ్ళా ఇదే బాటిల్‌లో ఎత్తి పెట్టుకున్నామంటే మనం 6 నెలలు అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, నేను తెచ్చుకొని ఇప్పుడు మూడో నెల అయితా ఉందండి. దగ్గర దగ్గర ఈ 3 నెలలు కూడా ఎళ్ళిపోతుంది. సో, నా దగ్గర లిక్విడ్ అనేది ఇంత మిగిలింది. సో, ఇప్పుడు ఒక బౌల్‌లోకి అనేది ఈ మాదిరిగా ఏసేసుకొని, అందులో ఈ కాళ్ళ గొలుసులనేది అందులో వేసేసుకొని, ఈ మాదిరిగా స్పూన్‌తో మనం మిక్స్ చేస్తామంటే, ఆ గొలుసులకుండే మురికంతా కూడా ఎళ్ళిపోతుంది. ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మనము మెరుగు పెట్టేయాలనే అవసరమే లేదు. ఈజీగా తెల్లగా వచ్చేసాయి చూడండి. మనం కొత్త గొలుసులు తెచ్చుకుంటే ఎలా వచ్చాయో సేమ్ అదే మాదిరిగా వస్తా ఉండేయి. మురికంతా కూడా ఈజీగా పోతాంది చూడండి. సో, మనం ఇందులో ఏసేసి మనం తీస్తే సరిపోతుంది. ఎక్కువ చాంచేపు కూడా ఉండేయాల్సిన అవసరం లేదండి. అందులో ఏసేసి ఒకసారి స్పూన్‌తో మనము ఇలా పైకి కిందకి తిప్పేసి, తర్వాత మనం వాష్ జేసేసుకుంటే సరిపోతుంది. ఆ లిక్విడ్ మళ్ళా నేను బాటిల్‌కనేది వేసేసినాను. ఇక్కడ చూడండి గొలుసులు ఎంత క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు నార్మల్ వాటర్‌తో వాష్ జేసేసుకోవాలా. సో, మనం సోప్ గాని ఏం అవసరమే లేదండి బేసి రుద్దాలని. ఆ లిక్విడ్‌లో ఏసి ముంచేసి తీసేసి మనం నార్మల్ వాటర్‌తో ఈ మాదిరిగా వాష్ జేసేసినామంటే మనకు క్లీన్ అయిపోతాయి. సో, ఇప్పుడు నార్మల్ వాటర్‌తోనే నేను ఈ మాదిరిగా వాష్ చేసేస్తాను చూడండి. ఎలాంటి సోప్ గానీ, లిక్విడ్ గానీ ఏం వేయలేదండి. నార్మల్‌గా వాష్ చేసేసినాను. సో, ఈ మాదిరిగా వాష్ చేసేసుకుంటే మనం కాళ్ళు గొలుసులనేది నీట్‌గా వచ్చేస్తాయి. సో, నేనిక్కడ ఏం లిక్విడ్ వేయలేదు చూడండి. ఎంత బాగా తెల్లగా వచ్చినాయో, సూపర్‌గా వచ్చినాయి చూడండి. సో, ఇప్పుడైతే గిన మనం కడిగేసినాక ఒక క్లాత్ తీసుకొని ఆ నెమ్మంతా కూడా తుడిచేసుకుంటే సరిపోతుంది. మనం పూజ ఐటెమ్స్ సిల్వరీ అనేది క్లీన్ చేస్తాంటాము. మనం యేసుకుండే కాళ్ళు గొలుసులు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చునండి. సో, నేనైతే ట్రై చేసినాను. చానా బాగొచ్చినాయి. గొలుసులు గూడా తెల్లగా బాగొచ్చినాయి. మనం కొత్త గొలుసులు తెచ్చుకుంటే ఎలా వచ్చాయో సేమ్ అదే మాదిరిగొచ్చినాయి. సూపర్‌గొచ్చినాయి. చూడండి ఇక్కడైతే నెమ్మంతా గూడా తుడిచేసినాను. ఎంత బాగుండాయో. సో, నేనైతే అస్సలు క్లీనే చేయలేదండి. ఈ గొలుసులు తెచ్చినాళ్ళ నుంచి. సో, ఈరోజైతే గిన సిల్వర్ డిప్పమ్ లిక్విడ్‌తో అయితే గిన క్లీన్ చేసినాను. చానా బాగొచ్చినాయి. సో, మీరు గూడా క్లీన్ చేయాలనుకుంటే గన సిల్వర్ డిప్పమ్ లిక్విడ్‌తో తప్పకుండా ఈ మాదిరిగా క్లీన్ చేసుకోండి. ఏం కాలేదు బావుండాయి. సో, ఇంకా కొంతమందయితే అడిగిండారండి. ఈ సిల్వర్ డిప్పమ్ లిక్విడ్‌తో పూజ సామాన్లు క్లీన్ చేసినాం నల్లగా అయిపోయినాయని అడిగినారు. సో, అస్సలు నల్లగే కావండి. ఒక 3 వారాలు, 4 వారాలు అలాగే ఉంటాయి. నేనైతే క్లీన్ చేసినాను. ఏం కాలేదు. సో, మీరు గూడా ఈ మాదిరిగా కాళ్ళు గొలుసులు క్లీన్ చేసుకోవచ్చునంటే